పరిహారాలు అని చెప్తే వీళ్ళకి మెయిన్‌గా పెళ్లి కాని వాళ్ళకి ఇద్దరు పరస్పరంగా చూస్తున్నారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. నమస్తే జీ. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నామండి, బాగున్నాము. చెప్పండి, సింహరాశి వాళ్ళకి ఈ డిసెంబర్ నెల ఎలా ఉండబోతుంది? సింహరాశి వాళ్ళకి అని చెప్తే మనకి రాశి అధిపతి సూర్యుడేమో 4వ స్థానంలో ఉంటారు. వృశ్చిక రాశిలో మనకి 16వ తారీఖు వరకు ఉంటారు. తర్వాత 5వ స్థానానికి వెళ్ళిపోతారు. రాశిలోనే కేతు ఉన్నారు. 7వ స్థానంలో రాహు ఉన్నారు. తన సారంలో వచ్చేసారు. ఇది ఒక జాగ్రత్త పడాల్సిన ఒక విషయం. అదేలాగా 8వ స్థానంలో శనీశ్వరుడు వక్ర నివృత్తి అయ్యారు. వీళ్ళకి 11వ స్థానంలో గురువు ఏమో వక్రంగా ఉన్నారు. బుధుడేమో వీళ్ళకి 3వ స్థానం నుంచి 4వ స్థానానికి వచ్చేస్తారు. ఇదనమాట వీళ్ళ గ్రహస్థితి. బేసిక్గా వీళ్ళకి 4వ స్థానం 5వ స్థానం బాగా యాక్టివ్గా ఉండే ఒక సమయం. సో ప్రాపర్టీ ఏదైనా వీళ్ళు కొనుక్కోవచ్చు. పాత ప్రాపర్టీ ఏదైనా ఉంటే అది అమ్మేసి కొత్తది కొనుక్కోవచ్చు. మోడిఫికేషన్స్ ఏదైనా చేసుకోవచ్చు. అదేలాగా పూర్వీకం నుంచి వీళ్ళకి వచ్చే ప్రాపర్టీస్ ఏదైనా కూడా వీళ్ళకి తగ్గొచ్చు. అదేలాగా వీళ్ళకి తన కులదైవం వెళ్ళి చూసి వచ్చే ఒక అవకాశం వీళ్ళకి ఉంది. ఏదైనా ట్రావెల్, ఎస్పెషలీ టెంపుల్ ఓరియంటెడ్ ట్రావెల్ కానీ స్పిరిచువల్ ట్రావెల్ కానీ ఈ సమయంలో వీళ్ళకి బాగానే ఉంది. పుత్ర ప్రాప్తి ఉంది. అదేలాగా పెళ్ళి అయ్యే అవకాశాలు కూడా ఉంది. ఎస్పెషలీ ఎవరెవరికి రాహుకేతులు మేజర్ ప్లానెట్స్ వాళ్ళకి పెళ్ళి అయ్యే అవకాశాలు కూడా ఉందండి. ఇది వీళ్ళకి బేసిక్గా చెప్పే ఫలితాలు సింహరాశి వాళ్ళకి. బిజినెస్ని చూస్తే ఈ రాశి వాళ్ళకి ఈ నెల డిసెంబర్ నెల ఎలా ఉండిపోతుందండి? బిజినెస్ చేసే వాళ్ళకి అంటే వీళ్ళకి 10వ స్థానాధిపతి శుక్రుడేమో 4వ స్థానంలో ఉంటారు 20వ తారీఖు వరకు. తర్వాత వీళ్ళకి 5వ స్థానానికి వెళ్ళిపోతారు. కాబట్టి వీళ్ళకి ఏంటంటే బిజినెస్లో మోడిఫికేషన్స్ అన్నీ చేస్తారు. బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏమేమి చేయాలో అవన్నీ చేస్తారు. అదేలాగా దాని లాభాలు వీళ్ళకి తగ్గుతుంది 20వ తారీఖు తర్వాత. బాగానే ఉంది. వీళ్ళకి కొత్త పార్ట్నర్షిప్ కానీ డీల్ కానీ అవన్నీ సైన్ చేసే అవకాశాలు కూడా వీళ్ళకి బాగుంది. ఆఫీస్ గోయర్స్, ఎంప్లాయీస్ వీళ్ళందరికీ ఈ డిసెంబర్ నెల ఎలా ఉండబోతుందండి? ఎంప్లాయీస్ కంటే ఇప్పుడు వీళ్ళకి 6వ స్థానాధిపతి అంటే శనీశ్వరుడు, ఆయనేమో 8వ స్థానంలో ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఆల్రెడీ జాబ్లో ఉండాలా వద్దా, వదిలేద్దామా అనే ఒక మెంటల్ స్టేట్లో ఉన్నారంటే వీళ్ళకి చేంజెస్ అనేది ఈ టైం నుంచి వీళ్ళకి దొరుకుతుంది. ఎందుకంటే 8వ స్థానంలో శనీశ్వరుడు వక్ర నివృత్తి అయిపోయారు కాబట్టి ఆ విషయాలే వీళ్ళకి తగ్గుతుంది. కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎస్పెషలీ వాళ్ళు ఆ జాబ్లోనే ఉండాలి అనుకుంటే వాళ్ళకి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుందండి ఈ నెల. పిల్లల చదువు, ఆరోగ్యం ఇది గురించి చెప్తారా? పిల్లల గురించి చెప్పడానికి ఏం లేదు, అంత బాగానే ఉంది. ఎందుకంటే 5వ స్థానంలోనేమో మనకి అందరూ ఉంటారు. కాబట్టి మనకి మ్యాక్సిమం రిజల్ట్స్, బెస్ట్ రిజల్ట్స్ అనేది చెప్పేది మనకి 16వ తారీఖు తర్వాత వీళ్ళకి మంచి రిజల్ట్స్. పిల్లల గురించి చదువు బాగుంటుంది. వాళ్ళు ఏదైనా ఒక కొత్త ప్రయత్నం ఏదైనా చేస్తే దాంట్లో కూడా సక్సెస్ఫుల్గా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. అదేలాగా బాబు కానీ పాప కానీ పుట్టే అవకాశాలు కూడా బాగుంది. ఇదంతా వీళ్ళకి ఉందండి ఈ నెల. వీసా కోసం ఎదురు చూసే వాళ్ళకి, లైక్ చదువు కోసం ఉండొచ్చు, లేకపోతే జాబ్, హైయర్ జాబ్ ఏదైనా దానికోసం వెయిట్ చేసే ఉండే వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుంది? అబ్రాడ్కి వెళ్ళే అవకాశం ఎస్పెషలీ చదువుకునే వాళ్ళకి బాగుంది ఈ నెల. ఎవరైనా పిల్లలు బయటికి వెళ్ళి చదువుకోవాలి అనుకుంటే వాళ్ళకి బాగుంది. 9వ స్థానాధిపతి, అదేలాగా 7వ స్థానంలో రాహు తన సారంలోనే ఉన్నారు కాబట్టి ఆ అవకాశాలు బాగుంది. బిజినెస్ ఓరియంటెడ్ ట్రిప్స్కి కూడా బాగుంది. ఎంప్లాయ్మెంట్ కోసం చూసుకునే వాళ్ళకి కూడా బాగుంది. కాకపోతే ఏంటంటే డాక్యుమెంట్స్ అవన్నీ వీళ్ళు సరి చూసుకోవాలి. ఒకసారికి 2 సార్లు వీళ్ళు చూసుకోవాలి. మర్చిపోకూడదు వెళ్ళేటప్పటికి. అదంతా వీళ్ళు చేసుకోవాలి. వచ్చే డిసెంబర్ నెల
పెళ్ళి కుదిరే అవకాశం ఉందా? శుభకార్యాలు అంటే నేను ఆల్రెడీ చెప్పాను. ఎస్పెషలీ మ్యారేజ్ అని అడిగితే నేను రాహు కేతులు ఎవరికి మేజర్ ప్లానెట్గా ఉందో వాళ్ళకి ఈ టైం నుంచి ఒక 6 నెలల టైం ఉంది వాళ్ళకి పెళ్ళి ఫిక్స్ అయ్యే అవకాశాలు. బాగుంది. అది వాళ్ళు తిరునాగేశ్వరం వెళ్ళి వస్తే, ఎస్పెషలీ సాటర్డే రోజున వెళ్ళి వస్తే, అది శనీశ్వరుడికి పెళ్ళి అయిన చోట. సో ఆ చోటకి వెళ్ళి వస్తే వీళ్ళ పేరున అర్చనలు అయ్యని చేసుకుంటే వాళ్ళకి పెళ్ళి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేలాగా శుభకార్యాలు అని చెప్తే మనకి పిల్లలు పుట్టే అవకాశం ఉంది అని నేను ఆల్రెడీ చెప్పాను. అదేలాగా కొత్త విషయాలు ఏదైనా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ రిలేటెడ్గా వీళ్ళకి ఏదైనా రావట్లేదు అంటే ఈ టైంలో అదంతా తీరిపోతుంది. వీళ్ళకి ఆ ప్రాపర్టీస్ అంతా వీళ్ళకి రావచ్చు. ఈ డిసెంబర్ నెల ఏదైనా లీగల్ ఇష్యూస్ ఉంటే అది ఎలాగపోతుందండి? లీగల్ ఇష్యూస్ అండి, ఇప్పుడు ఏంటంటే 6వ స్థానాధిపతి శనీశ్వరుడు వక్ర నివృత్తి అయిపోయాడు. ఆ స్థానాధిపతి ఏమో 11వ స్థానంలో వక్రంగా ఉన్నారు. బుధుడు వీళ్ళకి 4వ స్థానంలో ఉన్నారు. కాబట్టి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కేర్ఫుల్గా ఉండాలి. మూవ్ అయ్యే అవకాశం ఉంది. అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సెటిల్మెంట్ లీగల్ కేసు ఇండైరెక్ట్గా క్లోజ్ అయ్యే అవకాశాలు చాలా బాగుంది వీళ్ళకి. ఈ సంవత్సరం ఆఖరికి వచ్చేసాము. ప్రాపర్టీ కొనడం, ఇల్లు వాహనాలు ఇదన్నీ కుదిరే అవకాశం ఉందా? ప్రాపర్టీస్ అని కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి. నేను ఆల్రెడీ చెప్పాను, 4వ స్థానంలో అందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళకి ప్రాపర్టీస్ అని కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి, వాహనాలు కొనే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ ఏదైనా ఉంటే అది కూడా వీళ్ళకి దగ్గే అవకాశాలు ఈ టైంలో బాగుంది. లేడీస్ గురించి అడుగుతా. ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ ఎదురు చూసే వాళ్ళకి ఎలా ఉండబోతుందండి రిజల్ట్? ప్రెగ్నెన్సీ రిజల్ట్స్ అండి ఏంటంటే 8వ స్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు, ఆయన్నేమో మంగళుడు చూస్తున్నారు. ఇద్దరు పరస్పరంగా చూస్తున్నారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, నెగ్లెక్ట్ చేయకూడదు. మైనర్ సిమ్టమ్ ఏదైనా ఉన్నా ఇమీడియట్ డాక్టర్ ఎయిడ్కి వీళ్ళు వెళ్ళాలి. ఇది వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఈ నెల. అన్నీ మంచిగానే చెప్పారండి. ఏదైనా నెగటివ్స్ ఉందా? ఉంటే వాళ్ళకి ఏం పరిహారం చెప్తారా? పరిహారాలు అని చెప్తే వీళ్ళకి మెయిన్గా పెళ్ళి కాని వాళ్ళకి తిరునాగేశ్వరం వెళ్ళి రావడం, శనివారం రోజున వెళ్ళి రావడం, లేకపోతే సప్తమి రోజున వెళ్ళి రావడం, లేకపోతే పౌర్ణమి రోజున వెళ్ళి రావడం వీళ్ళకి మంచి రిజల్ట్ ఇస్తుంది. థ్యాంక్స్ అండి, చాలా బాగా చెప్పారు. నమస్తే. శాంతి.